నిన్నటిదాకా దేశం మొత్తము హిడ్మా ఎన్కౌంటర్ మీద చర్చ జరుగుతూ ఉండే. అసలు హిడ్మాలు ఎందుకు పుడతారంటే ఇగో ఎల్లమ్మగూడెం ఊర్లోకి వస్తే తెలుస్తుంది. భూస్వాములు వాళ్ళ అరాచకాలు, రాజ్యాన్ని నడిపించి రాజ్యాంగ రక్షణ చేసేటువంటి రాజకీయ వ్యవస్థ రాక్షసుల చేతులలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక రాక్షసుని చేతులలో, అటువంటి వాళ్ళ చేతులలో ఉంటే హిడ్మాలు పుడతారు. సో హిడ్మాలను ఎన్కౌంటర్ చేయంగానే అంత శాంతి ఏమి ఉండదు. ఇక చూడు, ఈ ఊర్లో అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నటువంటి దగ్గర ఒక దేవత పేరు మీద ఉన్న ఊర్లే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏడుస్తున్నది ఒక తల్లి రూపంగా. ఇక్కడ కనీసం నామినేషన్ వేయలేనటువంటి దుస్థితిలో దేశ రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఒక తల్లి అరణ్యరోదనం అవుతున్నది. 2 పిల్లలను కన్న తల్లి కనీసం ఒక సర్పంచ్, అది కానూను ఇచ్చినటువంటి దానికి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నెరవేర్చేందుకు నామినేషన్ వేస్తే భర్తన్ సచ్చడో బతుకుతాడో అనే స్థాయికి తీసుకుపోయేటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. కత్తులు పెట్టాడు, ఇట్లా పక్కల కత్తులు పెట్టి. వినేటోళ్ళు ఎవడన్నా, రాజకీయ నాయకులు ఎవడన్నా ఉంటే మీకు నిజంగా బుద్ధి సిగ్గు శరం ఉంటే, నేను కులాలు పార్టీలు గిట్లు ఏం మాట్లాడతలేం. ఒక కిరాతకుడు అత్యంత నీచుడు, అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా కత్తులతోటి పెట్టి సంపుతమని బెదిరించే స్థాయిలో, అది పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కాకి బట్టలోళ్ళు కనికరము లేనోళ్ళు అని విన్నాము కదా. ఈ కనికరం లేనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు చెంచాలై, బ్రోకర్లై పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కూడా పెద్దోళ్ళతో ఎందుకు రా నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు, నువ్వు బచ్చగానివి, నువ్వు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటావు, వాళ్ళ కంట్లలో పడకు బిడ్డ, నువ్వు సంతకం పెట్టిపో తెల్ల కాగితం మీద అని చెప్పని పోతే ఒక వీరనారి లెక్క, ఒక సమ్మక్క లెక్క, ఒక సారక్క లెక్క, సాకలి ఐలమ్మ లెక్క, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి బెల్లి లలిత లెక్క ధైర్యం చేసి నామినేషన్ ఇచ్చింది కదా. ఈ తల్లిని చూసిపెట్టేందుకు వచ్చినాం, ఈ అక్కను చూసిపెట్టేందుకు వచ్చినాం. వీడికైతే మేము ఇక్కడికి వచ్చినాక నిజంగా అమ్మ తెలంగాణ మొత్తం నీకు చూస్తున్నది. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డలు ఇగో ఈ చైతన్యం కావాలి, బరాబర్ ఈ ఊరి ప్రజలకు మొత్తం చెప్తున్నా. మీరు ఆత్మాభిమానంతో నుండి ఒక దుర్మార్గుని, ఎట్లయితే రాక్షసులను దేవతలు చంపితే ఎట్లయితే దేవతలు అయినరో అట్లా మీ ఊర్లో ఒక దేవత లెక్క తన ఇలా పుట్టింది, ఇక్కడ ఎదురు తిరిగింది. మీరందరూ మూకుమ్మడిగా మీరు ఏం చేస్తారో, ఇళ్ళలో ఏముంటుందో ఏందో కానీ ఓట్ల కాడికి వచ్చినప్పుడు మాత్రం ఓట్లేసి గెలిపిస్తే ఇటువంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. అమ్మ నువ్వు కూడా ఈ దుర్మార్గుడు సందీప్ రెడ్డి, ఇంకెవడో పాశం రామరెడ్డి అట, ఆయన ఇంట్లో కూర్చొని అరే నువ్వు జెడ్పీటీసీ బొల్ల వెంకటరెడ్డి, వీళ్ళందరికీ అసలే ఆ వెంకటరెడ్డి అంటోనికి నరాల వీక్నెస్ ఉండి వాడు భుజాలు ఇట్టి అంటాడు, చక్కగా నిలబడ కూడా రాదు వానికి అసలు. అటువంటి వాడు వచ్చి అరే నాయన ఈ టెన్షన్లని పెట్టుకుంటే ఆయన నరాలు బలికి చచ్చిపోతావు. రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పినట్టు ఇక్కడ పోయే కాడ ఆయన పిఏ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కదా, ఆయన 2 అన్నదమ్ములు దొందుతుంది. అది మీ అరాచకాలైంది, ఆయనకు అర్థమైతే లేదు. ఇదెక్కడ కథ? ఇది ఆ మనిషికి కూడా ఎవరికైనా రాజకీయ వ్యవస్థ ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ అహంకార రాజకీయ వ్యవస్థలో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎంబడున్నటువంటి వాళ్ళు కేవలం ఆధిపత్యం. ఇక్కడ యునానిమస్ కావాలి. ఓట్లకు వస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు గెలవరు కదా, ప్రజలు చీకొడతారు, లాతు కొడతారు. అరే నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక పటేల్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా, నీకు వీళ్ళు అంటారు మొగతనం చూపిస్తున్నావు కదా నాయన, నువ్వు ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి కిడ్నాప్ పెట్టి కత్తులు కాదురా, బహిరంగంగా రా. నువ్వు హైదరాబాద్లో మాట్లాడతావా, నువ్వు ఏడ మాట్లాడతావు చెప్పు. నీ ముఖ్యమంత్రి చెప్తున్నారు అరే గొల్లోళ్ళు మంచిగా ఉంటే హైదరాబాద్ శాంతిగా ఉంటుందని చెప్పని. ఇడెవడు కొట్లాడలేక కాదు, హింస చేయలేక కాదు, మీ అసంటోళ్ళ హత్యలు చేయలేక కాదు, దమ్ము లేక కాదు. మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది. తుపాకులు ఉట్టిగా బట్టి నక్సలైట్లు కాలే, నీ అసొంటి దుర్మార్గులు చేపట్టే హిడ్మాలు పుట్టిరు ఈ దేశంలో. భవిష్యత్తులో పుట్టకుండా ఉండాలంటే ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చంపిరు వాళ్ళంతా. సో మేము శాంతి కోరుతున్నాం. కళాన్ని నమ్ముకొని ఒక పంతులమ్మ టీచర్గా తన టీచరు భర్త కూడా చదువుకోనుండి వాళ్ళ హక్కుల గురించి, ప్రజల హక్కుల గురించి ముంగడికి వచ్చి నిలబెడతా అంటే రాజకీయ వ్యవస్థల కనీసం సర్పంచ్ కానీ అనేటువంటి దుస్థితి ఉంటే యావత్ మహిళా జాతి కాదు తెలంగాణ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మొత్తం ఇది అవమానము. ఇది ఉట్టిగా వదిలిపెట్టేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు ఈ సదర్లకు సంబరాలకు పైసలు ఇచ్చుడు, గొర్రెలు ఇచ్చుడు, బర్రెలు ఇచ్చుడు కాదు. ఇగో రాజకీయ చైతన్యం నువ్వు సదర్లో వచ్చి మీటింగ్లో చెప్పినావు కదా, మేము రాజ్యాధికారంలో కూడా భాగం ఇస్తామని తను వచ్చి ముంగడ కొట్లాడుతుంది కదా. నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేస్తావా? బహిరంగంగా చెప్తున్నారు వీళ్ళు, బహిరంగంగా చెప్తున్నారు. లేదు ఏ టవర్లకు ఎక్కడెక్కడ వీళ్ళు పోయినరో ఆ సిగ్నల్ బయటికి ది. నువ్వు ఎట్లాగూ కేటీఆర్ తో కాంప్రమైజ్ అయినావు దాంట్లో టెలిఫోన్ స్కామ్లల్లా. ఇప్పుడు ఇది ఏ పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ తిప్పినరో వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా జనం చెప్తారు. వీడికి మేము తీసుకొస్తాందుకు కూడా ఇప్పటికి కూడా ఇంకా వీళ్ళకి ఇప్పటికే ఓ 10 మంది పోలీసులు కావాలి. మేము పొద్దుగాలు వస్తుంటే 15 కార్లు వస్తున్నాయి.
ఎంబడ ఎవడో మంత్రో ఎవడో మాకు తెలియదు కానీ ఎస్కాట్లు 15 ఎస్కాట్లు మొత్తం పైసలు ప్రభుత్వం పైసలు ఇవన్నీ ఈడ సాగు బతుకులో ఉన్నామని చెప్పి ఎస్పీని కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ఇప్పటికి 2 రోజులు అయిందమ్మా మొన్న కదా ఇది మూడో రోజు నువ్వు కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి అంటే నువ్వు కూడా ఇప్పుడు ఈమెను చంపాలి భర్తను చంపాలి లేకపోతే పిల్లలను అనాథలు చేయాలి ఇదే ప్లాన్ అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇగో చూడు వాళ్ళ ఇల్లు చూడు వాళ్ళ పరిస్థితి చూడు వాళ్ళు ఎట్లున్నారో చూడు వాళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు చూడు ఎస్పీని కలిసిన తర్వాత కూడా డీజీపీ గారు వారికి కూడా చెప్తున్నాం హోంమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా ఏంటంటే వీళ్ళకి వెంటనే నువ్వు సెక్యూరిటీ పెట్టి ఇక్కడ పికెట్లు పెట్టి నువ్వు హిడ్మా ఊర్లో విభర్తిలో క్యాంపులు పెట్టినావు కదా ఇప్పుడు రాజకీయ వ్యవస్థను రాజ్యాంగాన్ని కాపాడేటువంటి డెమోక్రటిక్ రైట్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ ఊర్లో నువ్వు క్యాంప్ పెట్టి ఫేర్ ఎలక్షన్స్ జరుపు నీకు నిజంగా కూడా ఈ దేశంలో ఈ హింసను మొత్తం మటుమాయం చేయాలంటే తనకు వెంటనే సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ ఇమ్మీడియట్ గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం మేము నల్గొండకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావాల్సి వచ్చింది ఊరికి వస్తే ఏడ చంపుతారు నువ్వు సెక్యూరిటీ ఇయ్యి లేకపోతే ఇది మొత్తం రాష్ట్రంలో రాసుకుంటది మీరు చెప్పేటని బూటకం మీ మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పే మాటలన్నీ బూటకం ఇదంతా అరే ఎట్లా సిగ్గున్న అదనైనా మీకు అసలు నాకు అర్థం కాదు మీకు మీ పిల్లలకు మీ వ్యవస్థకు మొత్తము పాలు పోసి మీ పిల్లలకు పాలు ఇచ్చేటువంటి కులము మీ పిల్లలకు మీకు దున్నపోతు లెక్క బలుస్తారు కదా మీరు మందు మీద కూర్చోగానే ముక్కలు వాళ్ళకి ఉచ్చదాగిపిచ్చే ఆలోచన ఎట్లా వచ్చింది రా మీరు మనుషులా పశువులా అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఏ మాత్రం పాత్ర లేదు అంటే నువ్వు మొత్తం వాడిని డిసోన్ చేయి సందీప్ రెడ్డి కదా తన పేరు నీ పాత్ర లేదు అని అంటే వాళ్ళని మొత్తం డిసోన్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తేందుకు నువ్వే ఫోన్ చేసి నువ్వే ఎస్పీ ఆఫీస్కి వచ్చి నువ్వు చెప్తే నిన్ను నమ్ముతారు లేకపోతే నిన్ను నమ్మే సమస్యనే లేదు నువ్వు దీని వెనకాల ఉన్నావు పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు కూడా ఈవెన్ సివిల్ సొసైటీస్ కూడా ఈ నిన్నటిదాకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవాలని తిరిగినటువంటి సివిల్ సొసైటీస్ అందరికి కూడా చెప్తున్నాం మీరు ఈ పల్లెకి రావాల్సిందే ఏం పల్లెమ్మ ఇది ఎల్లమ్మగూడెం దేవత పేరు మీద తనతో అందుకే చెప్తున్నా దేవత పేరు మీద ఉన్నటువంటి ఊర్లో రాక్షసత్వం నడుస్తున్నది కదా ఈ రాక్షసత్వం ఆపాలంటే సుదర్శన్ రెడ్డి గారు చాలా మంది మీరు ముఖ్యమంత్రికి చాలా దగ్గర ఉన్నారు కదా పెద్ద వాళ్ళంతా వీళ్ళంతా పోయి ఆడ కూర్చుంటారా ఈమె సెక్యూరిటీ గిన్మెన్ పెట్టి ఈ ఊర్లో పికెట్ పెట్టి ఎలక్షన్ నడిపియాలి తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కల వారాలి సర్పంచ్ ఇది లేడీ అయింది కదమ్మా లేడీ అయింది ఇప్పుడు సందీప్ రెడ్డి భార్య నిలబడ్డది ఇక్కడ భర్తనే తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోయింది అని చెప్పి క్లియర్ చెప్తున్నాడు కేసులు పెట్టి ఫస్ట్ బుక్కల పడేయాలి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఎలక్షన్ల వరకు బయటికి రాకున్నటువంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది నిన్నటిదాకా దేశం మొత్తము హిడ్మా ఎన్కౌంటర్ మీద చర్చ జరుగుతూ ఉండే అసలు హిడ్మాలు ఎందుకు పుడతారంటే ఇగో ఎల్లమ్మగూడెం ఊర్లోకి వస్తే తెలుస్తుంది భూస్వాములు వాళ్ళ అరాచకాలు రాజ్యాన్ని నడిపించి రాజ్యాంగ రక్షణ చేసేటువంటి రాజకీయ వ్యవస్థ రాక్షసుల చేతులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక రాక్షసుని చేతులలో అటువంటి వాళ్ళ చేతులలో ఉంటే హిడ్మాలు పుడతారు సో హిడ్మాలను ఎన్కౌంటర్ చేయంగానే అంత శాంతి ఏమి ఉండదు ఇక చూడు ఈ ఊర్లో అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నటువంటి దగ్గర ఒక దేవత పేరు మీద ఉన్న ఊర్లే